కార్తీక మాసమని మార్నింగే లేచి టెంపుల్‌కి బయలుదేరాం. అసలే లేట్‌గా వెళ్తున్నాం మేము. త్వరగా రీచ్ అవ్వాలని ఫాస్ట్‌గా బయలుదేరిపోయాం. అప్పటికే పూజలన్నీ స్టార్ట్ చేసేశారు. వచ్చిన భక్తులు కూడా రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పటికే మబ్బొట్టడం స్టార్ట్ అయిపోయింది. త్వరగా స్నానం చేసి టెంపుల్ లోపలికి వెళ్దాం అనుకుంటే అప్పటికే వర్షం కూడా స్టార్ట్ అయింది. అలాగే వర్షంలో త్వరగా స్నానాలు చేసేసి నదిలో 3 మునుగులు మునిగి మళ్ళా గుళ్ళోకి వెళ్ళిపోదాం అనుకున్న టయానికి భారీ వర్షం స్టార్ట్ అయిపోయింది. అప్పటికే రెస్క్యూ టీమ్ వచ్చేసి వాటర్‌లో ఎక్కువసేపు మునగటానికి వీల్లేదని పైకి వచ్చేయమన్నారు. అలా త్వరగా పైకి వచ్చేసి వర్షం తగ్గితే బట్టలు మార్చుకుని టెంపుల్‌లోకి వెళ్దాం అనుకున్నాం. అప్పటికి వర్షం తగ్గలేదు. తడిసిన బట్టలతోనే గుడి లోపలికి బయలుదేరాం. గుడి బయటే ఉండి దండం పెట్టేసుకుని ఎంతసేపు చూసినా వర్షం తగ్గపోయేసరికి గుడిలోనే కొంతసేపు వెయిట్ చేసి దండం పెట్టేసుకుని అక్కడే వెయిట్ చేసి మళ్ళీ రేపొద్దున గుడి దగ్గరికి వెళ్దాంలే అనుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మీ. ఫుల్ వీడియోతో మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ ఆల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సోనరాజా.